నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ సీట్ల పంచాయతీ షురూ అయింది. ఎందుకంటే రానున్న ఎంపీ ఎలక్షన్స్లో మనకి తెలంగాణకు ఉన్నటువంటి 17 స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలకు ఆల్రెడీ క్యాండిడేట్లను డిక్లేర్ చేసింది. సో ఈ 9 స్థానాల్లో బయట నుంచి పారాషూట్లోంచి దిగిన వాళ్ళకి మ్యాక్సిమం ఆ టికెట్లు ఇవ్వడం ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడైనటువంటి నిరంజన్ గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి నిరంజన్ గారు దీన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖర్గే గారికి లేఖ రాయడం కూడా జరిగింది. సో ఆ లేఖలో ఆయన ఏమి రాశారు, అసలు ఆయన ఈ లేఖ రాయడానికి గల కారణాలు ఏంటి అనేది నిరంజన్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిరంజన్ గారు నమస్కారం. సార్, మీరు చాలా సీనియర్ నాయకులు, ఎన్నో సంవత్సరాలుగా ఈ పార్టీని అంటిపెట్టుకుని పనిచేస్తూ ఉన్నారు. సరే, నిజంగానే పార్టీ కోసం లాయల్టీగా నిబద్ధతగా పనిచేసే కార్యకర్తలకు అన్యాయం జరిగింది అని అంటూ మీరు ఈరోజు లేఖ రాయడం జరిగింది. సో నిజంగానే మరి ఆ లేఖ యొక్క పర్యవసానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎందుకంటే గతంలో ఇప్పుడు జరిగింది కాదు, గతంలో కూడా చాలాసార్లు ఇదే సీట్ల పంచాయతీ జరిగింది. చాలామంది పార్టీలు కూడా మారారు, వేరే పార్టీలు కూడా దీంట్లో జాయిన్ అయ్యారు. సో ఎలా చూస్తారు దీన్ని? ఎందుకంటే మీరు ఒక పోరాటం చేస్తున్నారు, దీంట్లో మీరు సక్సెస్ అవుతారని అనుకుంటున్నారా? తప్పకుండా. మేము అధిష్టానాన్ని కోరడం జరిగింది, మల్లికార్జున్ ఖర్గే మా అధ్యక్షుల వారిని కోరడం జరిగింది. మీరు నిన్న ఏదైతే ప్రకటించారో ఆ సీట్ల విషయంలో, ఆ అభ్యర్థుల విషయంలో పునరాలోచన చేయాలి. ఒకటే కారణం, ఎవరైతే పార్టీకి నిబద్ధతతో ఉన్నారో ఆ నిబద్ధతతో ఉన్నవారినే 17 సీట్లలో నియమించాలి. తర్వాత ఎవరికైతే అనౌన్స్మెంట్ చేసిన దాంట్లో కొందరు అనేది నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్నారు, ఇంకా కొందరైతే అసలు ఆ పార్టీకి రాజీనామా చేసిందో లేదో కూడా తెలియదు. వాళ్ళకు ఏకంగా టికెట్ ఇవ్వటం అనేది అది సరికాదు అనే మాట మా రోదన అనేది అరణ్య రోదన కాదనే నేను భావిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న తర్వాత ప్రజలు అనేది ఏం భావించిందంటే మార్పు కావాలి, అధికారంలో మార్పు కావాలనేసి బీఆర్ఎస్ని ఓడించి కాంగ్రెస్ పార్టీని అనేది గెలిపించడం జరిగింది. ఇప్పుడు ప్రజలు ఏ ఉద్దేశంతో అయితే గెలిపించారో ఆ ఉద్దేశాన్ని మనం డిఫీట్ చేస్తున్నాం. ఇటువంటి వాళ్ళకి టికెట్ ఇచ్చేసేసి మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇస్తే ప్రజలు ఎందుకు మార్పు కోరినట్టు, కార్యకర్తలు ఎందుకు 10 ఏళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడినట్టు, ఎందుకు నష్టపోయినట్టు? మళ్ళీ మీరు వాళ్ళకే టికెట్లు ఇచ్చేసి కార్యకర్తలు నెత్తి మీద పెట్టేసి మీరు పనిచేయండి అంటే ప్రజలు కార్యకర్తలులే ప్రజల దగ్గరికి ఏం ముఖం పెట్టుకొని పోతారు, ఏం ముఖం పెట్టుకొని ఓటేయమని అడుగుతారు? సో ఆ మనోవేదనని అర్థం చేసుకోవాలనేసి మేము వాళ్ళతో కొడుతూ ఉన్నాం. సో మా చెప్పిన దాంట్లో వాస్తవం అనేది ఉన్నదనుకుంటే తప్పకుండా కన్సిడర్ చేస్తారనేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎన్నికల్లో డబ్బులు ఒకటే ముఖ్యం కాదు. ఒక పార్టీ నిలబడాలంటే కమిటెడ్ కార్యకర్త ముఖ్యం, పార్టీ పాలసీ ముఖ్యం. సో నిబద్ధత లేని వ్యక్తులను, పార్టీలు గడికి పార్టీలను మార్చేవారిని తీసుకొచ్చేసి ఈనాడు మీరు టిక్కెట్లు ఇస్తే రేపు వారు గెలిస్తే గెలిచిన తర్వాత వాళ్ళు పార్టీలో ఉంటారనే గ్యారంటీ ఏముంది? గతంలో లేరు, ఇప్పుడు ఉంటారనే గ్యారంటీ ఏముంది? పార్టీని అటువంటి వాళ్ళని తీసుకొచ్చి టికెట్లు ఇచ్చి పార్టీని డిజర్ట్ చేయొద్దు. ఇప్పటికే పార్టీ చాలా నష్టపోయింది, ఇక పార్టీ భవిష్యత్తులో నష్టపోయే అవకాశం ఉండొద్దనే మా వాయిస్ వినిపించడం జరుగుతుంది. ఎవరికి వ్యతిరేకం కాదు, ఇండివిజువల్గా వ్యతిరేకం కాదు, ఏం కాదు. కానీ ఏ పార్టీ అయినా కానీ టికెట్లు ఇచ్చేటప్పుడు పార్టీకి ఉన్న నిబద్ధత, పార్టీలో వారు పనిచేసిన తీరు, వాళ్ళ కమిట్మెంట్ దాని దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి. గెలుపు గుర్రాలు అంటేలే ఇప్పుడు ఆల్రెడీ కొందరంటూ గెలుపు గుర్రాలని ఇచ్చినామని, ఎక్కడ గెలుపు గుర్రాలు? ఎక్కడో చేవలలో తీసుకొచ్చి బల్కాజీలో పెడితే గెలుపు గుర్రం అయిపోతుందా? తర్వాత ఇప్పుడు ఇంతకుముందు అంటే మొన్నటి వరకు అంటే ఇక్కడ ప్రభుత్వం లేకుండా ఇప్పుడు ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఉన్నమంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వాళ్ళ చేతగాని వారా పార్టీని గెలిపించుకోలేనటువంటి పరిస్థితి ఉన్నారా? వేరే పార్టీలో నుంచి తీసుకొని వస్తే వాళ్ళే గెలవగలుగుతారంటే మీ చేతగానితనం అవుతుంది. నిరంజన్ గారు, పార్టీ గెలవడం ముఖ్యమా, కార్యకర్తల్ని సంతృప్తి పరచడం ముఖ్యమా? ఏ పార్టీకైనా ఊపిరి అనేది కార్యకర్తలు, గెలుపు ఓటర్లు సహజం. ఈనాడు గెలిచిన వారు అనేది రేపు గెలిచిన తర్వాత పార్టీలో లేకుండా పోతే డిజర్ట్ చేయాలి. లాస్ట్ టైంలో 19 మంది గెలిచారు అసెంబ్లీకి,
గెలిచితే చివరకు 5 మిగిలిరు. వాళ్ళు గెలిచేంత గెలవకుండా ఎంత. అదే కార్యకర్తలు అనేది అట్లనే ఇంటాక్ట్ ఉన్నారు కాబట్టి మళ్ళీ పోరాటం చేసిండ్రు కాబట్టి పార్టీ తిరిగి అధికారంలోకి రావటం జరిగింది. గెలుపు ఓటములు అనేది రాజకీయంలో సహజం అది. సో ఓన్లీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఉన్న 17 స్థానాలు కూడా కాంగ్రెస్ గెలవాలనుకుంటుంది. ఎందుకంటే ఒకవైపు అధికారంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీని ఢీ కొట్టాలి అంటే ఇక్కడ బలంగా కూడా వాళ్ళు కూడా అభ్యర్థులు దించుతున్నప్పుడు మనం అంతకంటే బలమైన అభ్యర్థులు దించాలని ఆ సమాలోచన చేయడంలో తప్పేం లేదు కదా. అంటే పార్టీ బలంగా లేదనా మీ అర్థం? మరి ఇన్నాడు పార్టీ బలంగా లేదు కాబట్టే కదా ప్రాబ్లం. ఇప్పుడు బలంగా ఉన్నది కాబట్టి అధికారంలోకి వచ్చింది కదా. అధికారం వచ్చిన తర్వాత కూడా మీరు పార్టీ బలంగా లేదు, బలమైన అభ్యర్థులుగా కావాలని ఆశించడంలో ఊహించడంలో ఎంత అనేది ఔచిత్యం ఉంటుందో ఆలోచించుకోవాలి వాళ్ళకి. ఓకే, పార్టీ ఈజ్ నో పవర్. యూ సే యు ఆర్ పవర్ఫుల్ లీడర్, వై డోంట్ యూ బిలీవ్ యువర్ సెల్ఫ్ ఓకే, బై బ్రింగింగ్ అదర్స్ ఫ్రమ్ ద అదర్ పార్టీస్. సో దట్ ఈస్ మై పాయింట్. ఓకే. సో ముఖ్యంగా చూసుకుంటే ఒక రంజిత్ రెడ్డి గారు కావచ్చు, అదే దానం నాగేంద్ర గారు కావచ్చు, పట్నం సునీతా మహేందర్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మన వివేక్ గారు వాళ్ళ అబ్బాయి కావచ్చు, ఇలా చాలామంది కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం వెనకాల కారణం ఏమైనా ఉందా? అంటే ఏదన్నా అంటే ఇప్పుడు వాళ్ళైతే ఆర్థికంగా గట్టిగా ఉన్నారు కాబట్టి గెలిచే అవకాశం ఉంటుంది. ఇందాక మీరు అన్నారు డబ్బే ప్రధానం కాదు, ఇక్కడ అందరినీ సంతృప్తి పరచాలన్నారు. మరి ఇక్కడ గెలిపే ముఖ్యం కాబట్టి వీళ్ళంటే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా. గెలిపే ముఖ్యం అని అనుకుంటే తప్పు లేదు అది. కానీ దుర్నీతి అనేది రణనీతి కావద్దు. ఓకే, రాజకీయాలలో దుర్నీతి రణనీతిగా మారితే దేశానికి రాజకీయాలకు అనేది భవిష్యత్తు లేకుండా పోతుంది. కొద్దిగాలే ధర్మం, న్యాయం, కార్యకర్తల మనోకాంక్షలను కూడా గుర్తుపెట్టుకొనేసి నాయకులు పనిచేయాలి. నేను ఇంతకుముందు చెప్పిన గెలిపే ప్రముఖం అనుకుంటేలే గెలిచిన వారు రేపు ఉంటారనే గ్యారంటీ ఏముంది? గతంలో 19 మంది గెలిచేసి 5 మిగిలి ఉంటుండ్రు. వాళ్ళు ఎందుకు పోయినారు? ఆ పోయిన వాళ్ళలో కొందరు ఎందుకు వస్తున్నారు? వాళ్ళు మళ్ళీ ఎందుకు గతంలో పోయిన వాళ్ళని మేము మళ్ళీ రానియమని చెప్పాను. చెప్పిందా లేదా? చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు? తర్వాత మీరు ఏది పొలిటికల్ అఫేర్స్ కమిటీ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. ఒకటి ఏం నిర్ణయం తీసుకున్నారు? ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం అనే మాట చెప్పడం జరిగింది. కానీ అన్కండిషనల్ అన్నారు. అన్కండిషనల్ చదివితే మీరు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. మీరు కొన్ని రోజులు పనిచేయనియండి పార్టీకి వాళ్ళు. మీరు ఎవరైతే పార్టీ సిన్సియర్ కార్యకర్తలకైతే మీరు టికెట్ ఇస్తారో వాళ్ళని గెలిపించే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పండి, వాళ్ళకి చేతనైతే చేయమని చెప్పండి. కాకుండా వాళ్ళని బయట తీసుకొచ్చేసి ఇక్కడున్న కార్యకర్తలను గెలిపించండి, పని చేయండి అంటేలే అది కార్యకర్తలను అవమానించడమే అవుతుంది. నిరంజన్ గారు, మీరు ఎక్కడ నుంచి పోటీ చేయడానికి మీరు అడగలేదు, సీటు కూడా మీరేం ఆశించలేదు. అయినా కూడా ఎందుకు ఇప్పుడు ఈ లెటర్ రాసి ఎందుకు అధిష్టానం దృష్టిలో మీరు తక్కువ అవడం కారణం? నేను అధిష్టానం దృష్టిలో నేను తప్పు చేయలేదు, తప్పు చెయ్యను. నేనులే 1969 నుంచి రాజకీయ జీవితంలో ఉన్నా. నేనులే డాక్టర్ బర్రి చెన్నారెడ్డి గారి అత్యంత ప్రియమైన శిష్యుడిగా పనిచేసిన. 1978లో వరల్డ్ యూత్ ఫెస్టివల్లో క్యూబాలో జరిగితే నేను, గులాం నబీ ఆజాద్ గారు, తారిక్ అన్వర్ గారు మేమందరం కలిసి 17 మంది పోయినాం. సో నా రాజకీయ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అది. నేనులే 75-76లో సిటీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నా. తర్వాత 80లో హనుమంతరావు గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్ ఉన్నా. స్టేట్ యూత్ కాంగ్రెస్లో వైస్ ప్రెసిడెంట్. నాతో పాటు చంద్రబాబు ఒక వైస్ ప్రెసిడెంటు, కేసీఆర్ కూడా ఒక వైస్ ప్రెసిడెంట్. నేను అట్లనే పార్టీకి కట్టుబడి ఉన్నా, పార్టీలో మిగులుతున్నా, పార్టీకే పనిచేస్తున్నా. ఇంతకుముందు కూడా 2000 కేశవరావు టైంలో, డిఎస్ టైంలో నేను పార్టీ జనరల్ సెక్రటరీ, కొన్ని రోజులు పార్టీ పిసిసి అడ్మినిస్ట్రేషన్లో కూడా ఉన్నా, తర్వాత స్పోక్స్ పర్సన్గా ఉన్నా, ఇప్పుడు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నా, ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా ఉన్నా,
నా బాధ్యతలను నేను సిన్సియర్గా చేస్తాను. కానీ ఇక్కడ నేను ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, గతంలో ఇలా పార్టీ గురించి కానీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి కానీ మాట్లాడిన వాళ్ళకి సోకాజు నోటీసులు ఇచ్చి వాళ్ళని ఏ పరిస్థితికి దగ్గర చేర్చారో ఈ పార్టీలో చూసాం మనం. ఎందుకు మనం ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే మన అద్దంకి దయాకర్ గారి పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూసాం. సో అటువంటి పరిస్థితి మీకు వచ్చే అవకాశం ఉంది కాదు, నేను పార్టీకి అగేన్స్ట్గా పోయేదే లేదు కదా. పార్టీలో వ్యక్తులు విభేదించడం కూడా ప్రాబ్లమే కదా. లేదు, పార్టీలోని వ్యక్తులను విభేదిస్తే అది పాపం కాదు, తప్పు కాదు. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పార్టీకి నష్టమయ్యే విధంగా ఏవైనా నిర్ణయాలు జరుగుతుంటే ఈ నిర్ణయాలు పార్టీకి నష్టం జరుగుతున్నాయి అని చెప్పటంలో తప్పేం లేదు. సో దాని మీద పునరాలోచన చేయమని చెప్పినాం. ఓకేనా, దాని మీద పునరాలోచన చేయమని చెప్పినాం అంతే. సో మొత్తానికైతే ఇప్పుడు మరి మీ ఫైనల్ స్టాండ్ అంటే ఇది ఎక్కడి వరకు తీసుకెళ్తారు? అంటే దీని మీద ఒక నిర్ణయానికి అంటే మీకు అక్కడి నుంచి సముచితమైనటువంటి ఆన్సర్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇది నాది డిమాండ్ అనేది కాదు, ఇది ఇట్ ఈజ్ మై అపీల్, సిన్సియర్ అపీల్ టు ది పార్టీ. ఇట్స్ నాట్ మై డిమాండ్. దే హ్యావ్ టు కన్సిడర్, అండ్ ఇఫ్ దే డు నాట్ కన్సిడర్, దే సే నో, వి గో యాజ్ ఇట్ ఈస్, let them go. My duties I will do as a party man. Whatever I have to do for the party. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా నా డ్యూటీ ఏందో నేను చాలా పర్ఫెక్ట్గా చేసిన, అదేవిధంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా నా డ్యూటీ ఏందో పర్ఫెక్ట్ చేస్తాను. నీ సేవలు అక్కర్లేదనుకున్నా కానీ నా సేవలు పార్టీ గురించో ఉపయోగిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.